రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. 2 ఏళ్ల ప్రభుత్వ విజయాలను వివరించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన న్యాయమూర్తి ఎం. మాధురి తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మారుస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఏరువాక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సాగు యాంత్రీకరణ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని 4 మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులను తగ్గించి చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి తెలిపారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఒక్కోదానికి 15 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన విజయోత్సవ సభ తల్లికి వందనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు 2,500 కోట్ల రూపాయలను కేటాయించామని, రహదారుల అభివృద్ధి, ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు పామాయిల్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలని, ఎరువుల పంపిణీని ప్రత్యేక యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జూలై 11 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. మాధురి పిలుపునిచ్చారు. రాజీకి అవకాశమున్న అన్ని క్రిమినల్ చెక్ బౌన్స్ కేసులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు న్యాయ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీతో పరిష్కారమయ్యే కేసులకు తుది పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా నషాముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ ఈగల బృందం, వైద్యశాఖ సంయుక్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జానపద కళారూపాల ద్వారా డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరించారు. గిరిజన మహిళలు తయారు చేసే జీడిపప్పు నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. పార్వతీపురంలోని వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ పనులను పరిశీలించారు. మహిళా కార్మికులతో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యం, వారికి అందుతున్న లబ్ధిపై ఆరా తీశారు. ఆధునిక ప్యాకింగ్తో పాటు స్థానిక మార్కెట్లతో పాటు ఆన్లైన్ వేదికల ద్వారా కూడా విక్రయాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా వెంటనే వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కర్రావు ఆదేశించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు చికిత్స అందుతుందని, గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించిన వారికి 25,000 రూపాయల ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. అన్ని ఆసుపత్రులు పథకంలో నమోదు కావాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగాం, నేరాళ్ల వలస మధ్య సుమారు 1.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.